ఉండాలి. గిలగిలమంటూ కొన్న చెట్టు మీద ఉన్న చీర కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత స్వామికి ఆర్పిస్తున్నాం. అందరం లేచి నుంచోండి, చక్కగా లేచి నుంచొని స్వామికి ఇలా చూపించండి. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం. ఈ హారతి ఇప్పుడు అందరూ తీసుకోండి. చిలుకూరి చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి పిల్లలకి బహుమతులు పంపించినటువంటి శ్రీ రామకృష్ణ గారిని ఆ పాతాళ భోగేశ్వర స్వామి అష్టోత్తర భోగభాగ్యాన్ని ఇచ్చి ఈ రోజున శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవస్థానంలో మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈవో గారికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ చాలా మంది భక్తులు కూడా బాగా విపరీతంగా వచ్చారు స్వామివారి దర్శనం కోసం. అలాగే విద్యుత్ శాఖ వాళ్ళు, అలాగే హోమ్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మన హాస్పిటల్ సిబ్బంది, అలాగే ఇక్కడ అందరూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు స్వామి దర్శనం కోసం. ఇటువంటి కార్యక్రమం మాకు ఇచ్చినందుకు, ఈ సన్నిధిలో మేము చేసినందుకు చాలా ఆనందపడుతూ నమస్కారం అందరికీ. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఆ స్వామి మీ అందరినీ కూడా చాలా అద్భుతంగా చూడాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. బాగుందండి. రెంట్ ఎంతండి? రెంట్ నెలకి 5,000, 10,000 అడ్వాన్స్. కల్దీలో అంత అర్థం ఉందా? ఉందండి. అబ్బో, అనుకున్నారా బిల్డింగ్ కడితే పంచాయతీలో అప్రూవల్ చేయించడానికి పంచాయతీ ప్రెసిడెంట్ గారు 50,000 తీసుకున్నాడు. ఇంకో విషయం తెలుసా మీకు? నెలకోసారి పన్ను వసూలు చేస్తారు. నెలకోసారి పన్ను వసూలు చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ మా ప్రెసిడెంట్ గారు 3 నెలలకోసారి పన్ను వసూలు చేస్తారు. ఇప్పుడు నా మీద వేస్తారంటారు. అంతేనండి. అద్దె మాత్రం తీసుకోకపోతే మాకెలా గిట్టుబాటు అవుద్దండి. సరేనండి. ఉంటాను. పెళ్ళా? 19,000 పెళ్లి చేసుకున్నానేమో. చేసుకోలేదు. పంతులు గారు మా ఆవిడ చూపిస్తాను వీడియో పేపర్. ఏమిటి సంగతి? పడిపోయింది చూడండి. అందుకే మిమ్మల్ని పిలిచింది. పడిపోయిందా? మరి అలా విశేషమా? ఏమో తెలియదు డాక్టర్ గారు, మీరే చెప్పాలి కదా. చూసి చెప్పండి ఒకసారి పరీక్ష. ఆయన కృష్ణ అంటుంది. కృష్ణ అంటుంది ఏంటో చూస్తాను. రాజుగారు ఏం కృష్ణ అంటుంది? అంటే కృష్ణుడి భక్తురాలా? కాదు ఆవిడ అసలు పూజలే చేయదు. సూపర్ స్టార్ కృష్ణ భక్తురాలా? లేదండి, పూజలే చేయదు అసలు. సినిమాలకే అవుతాం. సినిమాకి కూడా అవదా? అయితే మీ ఇంట్లో ఉన్న కృష్ణ వాళ్ళ పేర్లు ఉన్నారా?
शान्तमनाथनदं शिवं सकलं निष्कलङ्कं च शक्तिज्ञानक्रियात्मकं गुरुन् परान् सरस्वते नमस्ते राम गुरुगणाञ्जिक्षुषे नमो दिवे नमः पृथिव्ये प्रिया वेदा मम राजमकरन् राजाः एते प्राणायामे वियोगः ओम नमः ओम शिवः ओम महः ओम जरः ओम नमः ओम देवराजश्रदवरागल्पे वैवस्वतमनोन्तरे कलियुगे प्रथमवादे जम्बोद्वीपे भारतवर्ष भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशाञ्चप्रदेशे कृष्णा गोदावर्यो मध्यप्रदेशे सर्वेषां गोत्राणां नामधेयूनां यजमानानां क्षेमस्थैर्यवीर्यविजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं मम त्रिसप्ता पुराणां समुद्धरणार्थ महागणाधिपतये नमः ध्यायामि ध्यानमर्पयामि आवाहयामि आवाहनार्थम् अक्षतान् समर्पयामि नवरत्नसिंहासनार्थम् अक्षतान् समर्पयामि मूడు సార్లు స్వామివారికి నీరు మూడు సార్లుగా पादयोः अर्घ्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे अर्घ्यं समर्पयामि शिरसि स्थापयामि आदिनेते ब्राह्मणे रंगपुष्पिणी राजपुलरे गान समुद्रस्य प्रहाय मे महागणाधिपति महागणाध्यक्षे पूजयामि ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कृपिणाय नमः ओम गजकन्निकाय नमः ओम नम्बोदराय नमः ओम विकटाय नमः ओम गणाधिपाय नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचन्द्राय नमः ओम गजाननाय नमः ओम उत्तरगन्धाय नमः ओम घोरगन्धाय नमः ओम हेरम्भाय नमः ओम स्कन्धपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः महागणाधिपतये नमः ध्यानावाहनां सर्वगन्धा पुष्पाणि पूजां समर्पयामि महागणाधिपतये नमः आनंद गर्भूर्दि प्रवेशयामि अनुहवंबरे हवंबरे वादंबरिक्ष सुस्वत्रंदरधरं दद्यसभ्यादशाम्यः हरहादंबरः धनोसुकरेर्यरुषागुणो स्वाहा तुम माधवाय स्वाहा अस्य भगवतो देवदेवस्य अग्रतारेक देव्यावतारस्य आदिमध्यान्तरहितस्य भुवन संरक्षण विचक्षण सृष्टि स्थिति संहार तरोधनानुग्रह पार्वतीपदे हर हर महादेव लक्ष्मी नमो अस्तु सर्पे స్వామివారికి వివాహ వినయార్థం వరకు రక్షాబంధన గారి వరకు స్వామివారికి నమస్కారం చేసుకున్నాం అందరూ కూడా విశ్వేత
సమర్ప్య సీతారామరాజు గారు 500 ఉత్తర ప్రశ్న సమర్పించారు. సీతారామరాజు గారు వారిని వారి కుటుంబాన్ని భోగేశ్వర స్వామి చల్లగా కాపాడుగాక. అభిరాంజనేయులు గారు మండలంలో అందరూ సమర్పించారు. భోగేశ్వర స్వామి చల్లగా కాపాడు. కోటనాగులు గారు వందన పడి సమర్పించారు. స్వామి చల్లగా కాపాడగారు. మంగళ్యం నందు నానేన లోక రక్షక హేతునా అందరూ 2 ఎత్తుల పైకి జోడించి పార్వతీ कर्म करिष्ये ఇంకొక 10 గంటల కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి ముందా శ్రీనివాసరావు గారు నటుపుర ప్రవేశాలు
ఏలూరు జిల్లా కలిదిని మండలంలో గల శ్రీ పాతాళ భైరవ స్వామివారి శివరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు 25/2/2025 నుంచి 28/2/2025 వరకు రాత్రి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అనేక మంది భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణం తిలకించి ఆనందంతో సంతోషించి ఉన్నారు. ఉదయకాలం నుంచి 2 గంటలకు స్వామివారి దీక్షలు, స్వామివారి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి దర్శనాలు 2 గంటల నుంచి ఇప్పటి వరకు చాలా అత్యంత వైభవంగా దగ్గర సుమారుగా 50,000 నుంచి 70,000 వరకు దర్శనం చేసుకున్నారు స్వామివారిని. అలాగే తీర్థప్రసాదాలు తీసుకుని ఎంతో సంతోషంగా భక్తులు వెళుతున్నారు. అలాగే కార్యనిర్వాహకారి శేఖర్ గారు కూడా ఏర్పాట్లు చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. చలువ పందిళ్ళు, అలాగే శానిటేషను, మంచినీటి సదుపాయాలు, అలాగే పిల్లలకు పాలు, అనేకమైన టాయిలెట్స్ కానీ అలాగే శానిటేషన్ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇదంతా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో, పోలీస్ వారి సహకారంతోనూ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తోనూ, ప్లస్ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్, ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఇప్పటివరకు అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం 8 గంటలకు స్వామివారి తెప్పోత్సవం ఉంది. తెప్పోత్సవంగా సుమారుగా దగ్గర 10,000 నుంచి 15,000 మంది వరకు భక్తులు వచ్చి తిలకిస్తారు. ఇంతవరకు చాలా అద్భుతంగా జరిగింది. సదుపాయాలు ఎటువంటి లోటు లేకుండా అన్ని విధాలు వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో కానీ, అలాగే బయటకు వెళ్ళినప్పుడు, అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తగా తీసుకుని డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కార్యనిర్వహణాధికారి మరియు సిఎఫ్ అయినటువంటి నేను కూడా పర్యవేక్షించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా వచ్చిన భక్తులందరూ చాలా సంతోషంగా వెళుతున్నారని చెప్పి చాలా వరకు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకా సుమారుగా ఇంకొక 20,000 నుంచి ఒక 30,000 వరకు రాత్రి తెప్పోత్సవాన్ని దర్శించుకుంటారని ఆశిస్తున్నాం.